అగ్రహస్థం కృతశంఖచక్రం పీతాంబరం దర్శితపాదపద్మం హస్తద్వయేనాశ్రితపారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. ఓం నమో వెంకటేశాయ. ఆత్రేయపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 3వ రోజు స్వామివారికి ఉదయం 8 గంటలకు విశ్వక్షేణ పూజ పుణ్యాహవాచనం, అలాగే చతుర్దశ కలశారాధన, స్వామివారికి పూర్ణాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. అభిషేకానంతరం మహిళల చేత సామూహికంగా లక్ష కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. అలాగే ఈరోజు సాయంత్రం స్వామివారికి సింహవాహన సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. అలాగే కళ్యాణం జరిగిన తర్వాత అనంతరం 3వ రోజు సదస్యం, అలాగే పండిత సత్కారం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి సింహవాహన సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు 5 రోజులు కూడా స్వామివారు వివిధ వాహనాల మీద ఆత్రేయపుర మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించడం కోసం స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని స్వాగతించి స్వామివారికి నీరాజనాలు పలికి స్వామివారిని దర్శించి స్వామివారి పరిపూర్ణ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు స్వామివారికి మహాసుదర్శన హోమం, మహాసుదర్శన అభిషేకం, అనంతరం మహాసుదర్శన హోమం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే సాయంత్రం స్వామివారికి ప్రీతికరమైనటువంటి గరుడ వాహన సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గరుడ వాహన సేవ అనంతరం స్వామివారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే 5వ రోజున మహాశాంతి హోమం పూర్ణాహుతి అనే కార్యక్రమంతో శ్రీవారి చక్రస్నానంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా పరిసమాప్తవుతాయి. అలాగే 5వ రోజు సాయంత్రం స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణాలు, ఏకాంత సేవా కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తవుతాయి. కావున భక్తులందరూ కూడా శ్రీవారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి పరిపూర్ణ కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా ఆత్రేయపురం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మన విగ్రహాన్ని మా రమణ గారు వాళ్ళు ఎలా అలంకరించారంటే, మన తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి వచ్చి ఈ దేవాలయం ఉన్నట్టుగా అంత సుందరంగా అలంకరించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిపేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలకి ఊరు ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి దీన్ని అత్యంత వైభవంగా జరపడం మాకు ఒక ఆనందకరమైన విషయం. ఏంటంటే మా గ్రామంలో మొట్టమొదటిగా గుడి పునర్నిర్మాణంలో భాగంగా మొట్టమొదటి గుడి కట్టినటువంటి ఆయన మాకు అందరికీ కూడా ఇన్స్పైర్. ఆయన ఆదర్శంగా తీసుకుని ఇలా శివాలయం కానివ్వండి, విష్ణాలయం కానివ్వండి, అలాగే ఇప్పుడు గంట క్రితం కూడా మాకు మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో 2 గంటలు శాంక్స్ అవుతూ వచ్చినాయి. బండారు కాలనీలో శ్రీ లక్ష్మీ వినాయక లక్ష్మీ గుడి ఒకటి, అలాగే రజకపేటలో సత్యమ్మ గుడి కూడా కట్టడానికి చెరుకు 20 లక్షలు కూడా శాంక్షన్ అయింది. దాన్ని కూడా త్వరలో నిర్మించబోతున్నాం. అలాగే ఊరికి కావాల్సినటువంటి మన హిందూ సాంప్రదాయానికి మనకి ప్రతిబింబంగా మనకి ఏమేమి కావాలనేది అన్ని కూడా మనం నెరవేర్చుకోవాలని, అలాగే భక్తులందరికీ మనం చేసేది ఏంటంటే, వీరు హైదరాబాద్ స్థిరపడినప్పటికీ కూడా సంవత్సరానికి 2 సార్లు వచ్చి ఇక్కడ అంత అంగరంగ వైభవంగా చేయడం దానికి కూడా మేము సహకారం ఉండాలనే ఉద్దేశంతో ఏంటంటే, ఆర్థికంగా మమ్మల్ని ఎప్పుడు ఏ సహకారం రాలేదు, కానీ మేము ఇక్కడ వాళ్ళకి చేయవలసింది ఏంటంటే, మేము అందరూ వచ్చి మన ఊరు జనం అందరూ వచ్చి వాళ్ళు చేసి ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా వెంట నుండి జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటూ ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి ఈ పాతపాటి బ్రదర్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా మరి 2-3 రోజులు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమం అందరూ పాల్గొంచుకోవాలని, ఆ భగవంతునికి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఓ నమో.